మనం చూస్తే గనక రాహుల్ గాంధీ గారి పైన చాలా డిఫమేషన్ కేసెస్ పడ్డాయి. అంతెందుకు మోడీస్ మీద అందరు మోడీస్ దొంగలే అని చెప్పి ఆయన చెప్పిన స్టేట్మెంట్ మీద ఆయనకి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా చేసిన కామెంట్స్ పైన కూడా డిఫమేషన్ సూట్స్ పడ్డాయి. ఆ టైంలో దాదాపు 2000 కిలోమీటర్స్ మనం చైనాకి ఇచ్చేసాము అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు. 2020లో గాల్వన్ వ్యాలీ క్లాష్ అప్పుడు ఇండియా 2000 స్క్వేర్ కిలోమీటర్స్ కోల్పోయిందని చెప్పి. నువ్వు ఎలా చెప్తావు, నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని చెప్పి చాలామంది ఆయన పైన కోర్టుకెళ్లారు. అంతేకాదు అమిత్ షా గారి గురించి, వీర్ సవార్కర్ గారి గురించి, రాహుల్ గాంధీ గారు చేసిన స్టేట్మెంట్స్ పైన కూడా చాలా డిఫమేషన్ కేసులే పడ్డాయి. దాంతోపాటు మనం చూస్తే శశి థరూర్ గారు 2018లో ఆయన పబ్లిక్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకెవరో ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ చెప్పారంట, నరేంద్ర మోడీ గారు శివలింగం పైన స్కార్పియన్ లాంటి వాళ్ళని. సో ఇలాంటి స్టేట్మెంట్స్ పైన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుందంటే పర్సనల్ గ్రడ్జెస్, పర్సనల్ వెండెట్టా లేదా పొలిటికల్ గేమ్లో భాగంగా ఈ డిఫమేషన్ సూట్లు వేసుకోవడం ఎంతవరకు రైటు, దీన్ని మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఎందుకంటే ఏదైనా ఒక వ్యాఖ్య దేశద్రోహం అంటే సెడిషన్ కానీ, లేదా హేట్ స్పీచ్ కానీ, లేకపోతే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్న కమ్యూనల్ హార్మోని డిస్టర్బ్ చేసే విధంగా మేము ఎంటర్ అవుతాం. ఈ ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ డిస్ప్యూట్స్ అన్ని కూడా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఎందుకు? అసలు ఈ ప్రైవేట్ కోర్ట్ సెటిల్ చేసుకోవడానికి క్రిమినల్ డిఫమేషన్ ఎక్కువగా వాడుతున్నారు. క్రిమినల్ డిఫమేషన్ అనేది జనరల్గా ప్రైవేట్ పర్సన్స్ పైన ప్రైవేట్ సూట్స్ ఇవన్నీ వేసినప్పుడు దీనివల్ల కోర్టు టైం వేస్ట్ తప్పితే, కోర్టు కావాలని కోర్టును లాగుతున్నారు తప్పితే దీనిలో కోర్టు ప్రమేయం ఏంటి అని చెప్పి కోర్టు ఇప్పుడు ప్రశ్నిస్తుంది అనమాట. అసలు మేము ఎందుకు దీనిలో జోక్యం చేసుకోవాలని చెప్పి కోర్టు అంటుంది.